ఇప్పటిదాకా తన మాటతో పాటతో మిమ్మల్ని గురువుతొలగించిన శ్రీ రసమయి బాలకృష్ణ గారు. ఆయన ముందే మాట్లాడుకుని చప్పట్లు కొట్టించుకున్నాడు బాలకృష్ణ గారు. అందరికంటే ముఖ్యంగా ఈరోజు పిల్లలతో మరి మీ కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చి మాకు స్వాగతం పలికిన మలేషియాలో ఉన్న తెలుగు బిడ్డలందరికీ, తెలంగాణ బిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. అందరూ మా దేశం నుండి, మా రాష్ట్రం నుండి, మా ప్రాంతం నుండి ఒక సోదరుడు వచ్చాడు అని చెప్పి మాతృభూమి మీద ఉన్న మమకారంతో తరలి వచ్చినందుకు మీ అందరి మంచి మనసుకు హృదయపూర్వకంగా వందనం. కాలాలు మారుతున్నా మూలాలను మర్చిపోకుండా జననీ జన్మభూమిని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన మీకు అభినందనం. మరి మలేషియా గడ్డ మీద తెలంగాణ పరిమళాలను వెదజల్లుతున్న మా మిత్రులందరికీ సలాం. పుట్టిన నేలని తలుచుకుంటేనే ఒక పులకింత. పరదేశంలో ఉంటూ మన ప్రదేశం వాళ్ళంతా ఒక్కచోట కలిసి ఇందాక ఆడుతూ పాడుతూ, మరి నేను నా భార్య చెప్తా ఉన్నాను, మలేషియన్ అమ్మాయిలు కూడా మన తెలంగాణ పాటల మీద ఆడుతూ పాడుతూ డాన్సులు చేస్తూ ఉంటే అదొక ఎంతైనా అనుభూతి. ఏ దేశం ఎక్కినా, ఏ పీఠం ఎక్కినా ఉన్న ఊరును కన్న తల్లిని ఎన్నడూ మర్చిపోలేదు. మన ఊరు తెలంగాణ, మన తల్లి తెలంగాణ. ఖండాలు దాటి వెళ్ళినా, సప్త సముద్రాలు దాటిపోయినా పిల్లలు ఎప్పుడు తల్లి క్షేమాన్ని కోరుకుంటారు. అందుకే తెలంగాణ గడ్డ మీదనే కాదు, ప్రపంచంలో ప్రతి ప్రదేశంలోనూ తెలంగాణ బిడ్డల మధ్యనే రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుపుకోవాలని, ఆప్యాయంగా అందరినీ కలవాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా గత ఏడాది అమెరికాలోని డాలస్లో తెలంగాణ ఆవిర్భావ సంబరాలను ఘనంగా జరుపుకున్నాం. ఈసారి మలేషియా తెలుగు కమ్యూనిటీ మధ్యన, తెలంగాణ కమ్యూనిటీ మధ్యన ఈ వేడుకను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీరందరూ ప్రవాసులు కాదు, ప్రతి క్షణం తెలంగాణ తల్లి హృదయ నివాసులు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రం పుట్టినరోజు, తెలంగాణ సంఖ్యలు తెంచుకున్న రోజు, స్వరాష్ట్రమై స్వేచ్ఛ వాయువులు పీల్చిన రోజు, ఎన్నో దశాబ్దాల ఎదురు చూపులు ముగిసి ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఎదురైన శుభదినం. తమ ఊపిరి వదిలి పోరాటానికి ఊపిరిలుదిన అమరులను ఈ సందర్భంగా మనం స్మరించుకోక తప్పదు. అసలు ఇక్కడ ఈరోజు ఇంతమందిని ఒక సెలవు దినం పిల్లలతో సహా ఇక్కడ కలుసుకుంటున్నామంటే ఎవరు మనం, ఏంది మన మధ్యన అనుబంధం, ఇది ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలివాహ నది నీళ్లతో తడిసిన మాగాణంలో వేల సంవత్సరాల కిందట మొదలైంది మన కథ. తెలివాహ అంటే గోదావరి నది. ఆ తెలివాహ ఒడ్డున ఉన్న మాగాణమే తెలిగానగా ఆ తర్వాత తెలంగాణగా మారింది. గోదావరి, కృష్ణ ఈ రెండు జీవనదుల మధ్యన విలసిల్లిన ప్రాచీన నాగరికత, ఆ నాగరికతకు నవీనమైన వారసులం మనం. ఆ నదుల నీళ్లు తాకి పెరిగిన వందల తరాల బంధువులం మనం. ఇతిహాసాల కాలం నాటి కథ మనది. మహాజనపదాల యుగంలో మనుగడ సాగించిన అస్మక జనపదం నాటిది మన అస్తిత్వం. మన చరిత్ర మహోన్నతం, మన ఆనవాళ్ళు అతి పురాతనం. శాతవాహనుల శౌర్య పరాక్రమాలు, కాకతీయుల కళా వైభవాలు, కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ కీర్తి పతాకాలు రాజెల్లిన రాజసాల తెలంగాణ మనది. చరిత్ర తెలవని కొంతమంది అజ్ఞానులు డిక్షనరీలో తెలంగాణ పదమే లేదంటున్నారు. వారికి తెలవని ఏంటంటే డిక్షనరీలు పుట్టక ముందే 1000 ఏళ్ల కిందటే పుట్టింది తెలంగాణ. ఏంది మన ప్రత్యేకత, ఏంది మన విశిష్టత, 7 తరాల మన చుట్టాలు ఎవరు? రాణి రుద్రమ్మ, సమ్మక్క సారలమ్మ, సాకలి ఐలమ్మ, రామ్జీ గోండు, కొమురం భీం, సర్వాయి పాపన్న, పండుగ సాయన్న, దొడ్డి కుమరన్న, షోయబుల్లా ఖాన్, ఒక షేక్ బందగి. ఒక్కరా ఇద్దరా, ఎందరు వీరులు, ఎందరు ధీరులు, అనువనువున ఆత్మగౌరవం, నరనరాన పోరాటం పోటెత్తే జాతి మనది. తమ బిడ్డలకు ఉద్యమాల ఉగ్గుపాలు తాగించి పెంచింది తెలంగాణ తల్లి. ప్రతి తరంలో ఏదో ఒక రణం, సాయుధ పోరాటాలు, ప్రజా ఉద్యమాలు, త్యాగాలతో తడిచి సారవంతమైన సమాజం తయారైంది మన ఊరు పేరు ఉద్యమం, ఇంటి పేరు చైతన్యం. పోరాటాలే కాదు, కళాకారులు,
చిత్రకారులు, వాగ్గేయకారులు, వైతాళికులు వర్ధిల్లిన సాహిత్య సాంస్కృతిక మాగాణం మనది. మహాభారతం, మహాభాగవతం అందించండి. మహాభాగవతం విరచించిన పోతన్న, ఆది కవి పాల్కురికి సోమన్న నుంచి దాశరథి, కాళోజీ, వట్టికోట అల్వారు స్వామి, సి నారాయణ రెడ్డి సినారే దాకా ఎందరెందరో మహాకవులు మన ప్రాంతం నుంచి వచ్చినారు. కంచర్ల గోపన్న నుండి గోరేటి వెంకన్న దాకా ధిక్కార స్వరాన్ని వినిపించిన ప్రజా కళాకారులు ఎందరో. సింగిడి రంగులను పేర్చి పువ్వులను పూజించి ప్రకృతిని ఆరాధించే పండుగ ఈ భూమి మీద ఉన్న ఒకే ఒక్క జాతి తెలంగాణ జాతి అనే విషయం మనం మర్చిపోదు. బతుకమ్మలు, బోనాలు, జాలువారే జానపద పాటలు, పుడితే పాట, చస్తే పాట, పండుగొస్తే పాట, పస్తులుంటే పాట, గెలిస్తే పాట, ఓడినా పాటే. అది తెలంగాణ యొక్క వైవిధ్యం. అందుకే అంటా ఉన్నా, ఎవరికి ఉన్నది ఇట్లాంటి అమోఘమైన సంస్కృతి, ఎవరికి ఉన్నది ఇంత అపురూపమైన సాంప్రదాయం. గర్విద్దాం, గల్లా ఎగిరేసి చెబుదాం, నాది తెలంగాణ, నేను తెలంగాణ బిడ్డనని. తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం ఒక రణం జరిగింది, స్వరాష్ట్రం కోసం ఒక సమరమే జరిగింది. ఇది మామూలు పోరాటం కాదు. ఇందాక మీరు కొంత క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేసినారు. ఆ వీరోచిత గాథలు వింటేనే నెత్తురు ఉరకలెత్తుతుంది. ఆ ఉద్యమ కథలు తలుచుకుంటేనే తను పులకరిస్తుంది. సకల జనుల సమ్మెలు, సాగర హారాలు, మిలియన్ మార్చులు, వంట వార్పులు, జలసాధన యాత్రలు. విదేశాల్లో ఉన్న మీరు ప్రవాస తెలంగాణ బిడ్డలు పుట్టిన గడ్డ కోసం ఉద్యమాలకు అండాదండగా నిలబడ్డారు. అందుకే మలేషియాలో ఉండే ప్రతి తెలంగాణ బిడ్డకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బోనాలు, బతుకమ్మలు ఎప్పటికప్పుడు అస్తిత్వ పోరాటాల ద్వారా ఆత్మ గౌరవాన్ని నిర్ణయించారు. అనుకున్న తెలంగాణ నిజమై మన కళ్ళ ముందు ఈరోజు నిలబడ్డది. కానీ ఒక మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ వెనుకకి తిరిగి చూసుకుంటే రియల్ వ్యూ మిర్రర్లు అన్ని క్లియర్గానే ఈజీగానే కనబడతాయి. కానీ 25 ఏళ్ల కిందట ఏమన్నారు ఆనాడు? అసంభవం, అసాధ్యం, ఇది మిషన్ ఇంపాసిబుల్. అయితదా మీతోని? తెలంగాణ వస్తే మీకు నడిపే సత్తా ఉందా? మీ దగ్గర నాయకత్వ పటిమ ఉందా? మీకు అంత సీన్ ఉందా అన్నారు మన ఆనాడు. గుర్తుందా? 25 ఏళ్ల కిందటి పరిస్థితి. తెలంగాణ రావడం ఇంపాసిబుల్ అన్నారు. ఆశలు లేవు, నమ్మకాలు లేవు. అటు సూర్యుడు ఇటు పొడిచినా తెలంగాణ రానే రాదని చెప్పిన వాళ్ళు ఎంతో మంది. కానీ చంద్రుడే సూర్యుడై తెలంగాణను పొడిపించాడు అని మాట్లాడుతున్నారు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఆ చంద్రశేఖరుడు భూగోళం తలకిందులైన తెలంగాణ రాదన్న వాళ్ళు కొంతమంది, వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. భూగోళం తలకిందులేవి కాలేదు, కానీ దేశ రాజకీయ వ్యవస్థను తలకిందులు చేసి భూగోళం పైన తెలంగాణ పటాన్ని గీసి కొత్త చరిత్ర లిఖించిన నాయకుడు ఆ చంద్రశేఖరుడు. ఒక సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అని ఉంటారు. ఆయన ఒక మాట అన్నారు, చరిత్ర సృష్టించిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ కేసీఆర్ గారు చరిత్రతో పాటు తెలంగాణ అనే జాగ్రఫీని కూడా సృష్టించిన నాయకుడు అనే మాట వారు చెప్పడం జరిగింది. మరి అసంభవం అనుకున్న తెలంగాణ ఎట్లా సంభవం అయింది? ఎట్లా అయింది అంటే, సంభవామి యుగే యుగే అని ఒకడు పుడితే అసంభవాలు కూడా సంభవం అవుతాయి. అసాధ్యం ఎట్లా సుసాధ్యమైంది? అనితర సాధ్యుడు అడుగు వేస్తే అసాధ్యాలు కూడా సుసాధ్యాలు అవుతాయి. జూన్ 2వ తేదీ ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ ఘట్టం వెనుక చరిత్రనే మార్చిన 2 తారీఖులు ఉన్నాయి. ఒకటి ఏప్రిల్ 27, 2001 గులాబీ జెండా ఎగిరిన రోజు, జలదృశ్యంలో టిఆర్ఎస్ అనే పార్టీ పుట్టిన రోజు. అట్లాగే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగించి పదవులు కాదు ప్రాణాన్ని ఫలంగా పెట్టి ఆనాడు ఆమరణ దీక్ష కేసీఆర్ గారు సిద్ధపడ్డ 29 నవంబర్ 2009 మరొక రోజు. మరి చిమ్మ చీకట్లో ఒక్కడే బయలుదేరిన నాడు నమ్మిన వాడు లేడు, వెంట నడిచిన వాడు లేడు. ఆనాడు అనుమానం, అపనమ్మకం, భయం, అయ్యేది కాదు పోయేది కాదని సూటిపోటి మాటలు. కానీ ఊహకందని వ్యూహాలతో, ఎదురు లేని ఎత్తుగడలతో అహింసనే ఆయుధంగా వాడి గమ్యాన్ని ముద్దాడిన దురంధరుడు, అస్సలు దురంధరుడు కేసీఆర్ గారు. ఇవాళ గొప్పగా అనిపించేది ఒక అనుభవం నాకు గుర్తులేదు. అరుణ్ జైట్లీ గారు కేంద్ర మంత్రి గారు ఉండేవారు. ఒకసారి తెలంగాణ వచ్చిన కొత్తలో
2014-15 ప్రాంతంలో అనుకుంటా నేను నాతో పాటు మా కొంతమంది సహచర మిత్రులు మా ఎంపీలు అందరం కలిసి అరుణ్ జైట్లీ గారిని కలవడానికి ఢిల్లీకి పోయినాం. పోతే ఆయన గొప్ప మాట అన్నారు. ఆయన అన్న మాట ఏమంటే, చరిత్రలో చాలా పార్టీలు చూసినాం. జనరల్ గా పార్టీలకు నాయకత్వం వహించే వాళ్ళు అయితే బెస్ట్ యాజిటేటర్స్ ఉంటారు లేదా మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. కానీ మీరు అదృష్టవంతులయ్యా, మీ నాయకుడు బెస్ట్ యాజిటేటరే కాదు, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఉన్నాడు మీ కేసీఆర్ గారు. అది మీ అదృష్టం అనే మాట వారు చెప్పడం. ఈ మాట నేనేదో ఆయన కొడుకుగా లేదా ఆయన పార్టీ కార్యకర్తగా నేను చెప్తున్న మాట కాదు. వాళ్ళు ఒక్కసారి దయచేసి గణాంకాలు చూడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ 79 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం లాగా అతి స్వల్ప కాలంలో అమోఘమైన అభివృద్ధిని సాధించిన రాష్ట్రం మరొకటి లేదు. ఇది అక్షర సత్యం. మీకు ఎప్పుడైనా మోటివేషన్ కావాలన్నా, ఇన్స్పిరేషన్ కావాలన్నా వ్యక్తిత్వ వికాస నిపుణులను కాదు, మీరు చదవాల్సింది తెలంగాణ ప్రగతి కథ తప్పకుండా చదవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. శిథిలాల నుండి శిఖరాలు చేరిన గొప్ప స్ఫూర్తిదాయకమైన కథ మనది. ఉద్యమ తెలంగాణ ఉజ్వల తెలంగాణగా ఎదిగిన ఒక అపురూపమైన కథ మనది. ఏషియన్ టైగర్స్ క్లబ్ మీకు తెలుసు. కొరియా, తైవాన్, సింగపూర్, మలేషియా, వియత్నాం, ఈ కంట్రీస్ ని ఏషియన్ టైగర్స్ గా పిలుస్తూ ఉంటారు. మరి చిన్న దేశాలు కానీ సాధించినవి చాలా పెద్ద విజయాలు. తెలంగాణ కూడా ఒక్కసారి మీరు ఆలోచిస్తే యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా. పసికునగా చిరు ప్రాయంలోనే చిరుత పులి వేగాన్ని చూపెట్టింది తెలంగాణ. ముక్కు పచ్చలారని తెలంగాణ దూకుడు చూసి ముక్కున వేలేసుకున్నది భారతదేశం. అప్పట్లో జాన్ మ్యాక్స్వెల్ పాపులర్ గా అన్న ఒక మాట నేను గుర్తు చేస్తాను. లీడర్ ఇస్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. అట్లా రేపటి ఎన్నికల గురించి ఆలోచించేవాడు లీడర్ కాదు, రాజకీయ నాయకుడు మాత్రమే. రేపటి తరాల గురించి ఆలోచించేవాడే నిజమైన లీడర్ అనే మాట, నిజమైన రాజనీతికుడు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. సరే, ఇవాళ ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడవచ్చు. వచ్చిన రాష్ట్రంలో, సాధించిన రాష్ట్రంలో ఇవాళ ఏమంటారు, నాలిక లేని నరం కాబట్టి, నరం లేని నాలుక కాబట్టి ఏది పడితే అది మాట్లాడవచ్చు. 3 ఫీట్లు ఉన్నాడు, 4 ఫీట్లు ఉన్నాడు కూడా పెద్ద పెద్ద కాలం అన్నది కానప్పుడు వానపాములు కూడా 4 పాములే గుసలు కొడతాయి. కానీ మళ్ళీ తప్పకుండా కాలం మనది అవుతుంది. 2028లో మళ్ళీ గులాబీ ఒక్క మాట కేసీఆర్ లీడర్, కేసీఆర్ is a living legend, KCR is a torch bearer, KCR is not just a leader of a state. విజ్ఞానం, విశ్వాసం, ధైర్యం, సంకల్పం ఇవన్నీ ఉన్న నాయకుడు కాబట్టి 10 ఏళ్లలోనే వాళ్ళు ఒక అద్భుతాన్ని సృష్టించారు కేసీఆర్ గారు. విఫల రాష్ట్రం అవుతుందని కలలు కన్న వాళ్ళు మన విజయాలను చూసి విస్మయం పొందే పరిస్థితి ఈ రోజు. 60 ఏళ్ల విధ్వంసానికి, విషాదానికి ప్రతీకగా ఉన్న మన తెలంగాణ ఇవాళ మంత్రం వేసినట్టుగా మారిపోయింది. కలగన్నరా ఎవరైనా? మన రాష్ట్రం వలసల రాష్ట్రంగా ఉన్న మన రాష్ట్రం ఇవాళ మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల కూలీలు వలస వచ్చి నాట్లేసే పరిస్థితి వస్తుందని చెప్పి వినడం అనుకున్నామా? కరువులు, వలసలకు పాలమూరు జిల్లా ఒకనాడు పేరు. కానీ ఇవాళ అదే పాలమూరుకి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి నాట్లేసే పరిస్థితి ఉన్నది. పంజాబ్ ను తలదన్ని ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 గా భారతదేశంలో అన్నమో రామచంద్ర అన్న రాష్ట్రం, అంబలి కేంద్రాలకు అడ్రస్ గా ఉన్న రాష్ట్రం. ఇవాళ అన్నమో రామచంద్ర అన్న రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా అవతరించి పంజాబ్ ను, హర్యానాను తలదన్ని నంబర్ 1 గా వచ్చింది అంటే మామూలు విజయమా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ మలేషియాలో ఇక్కడ మనందరం ఉన్నాం. పామాయిల్ విప్లవం ఇక్కడ వ్యవసాయ రూపురేఖలే మార్చింది. ఒకప్పుడు రబ్బర్ తోటల మీదే ఆధారపడ్డది ఈ దేశం మలేషియా. కానీ ప్రపంచ మార్కెట్ లో ఆర్టిఫిషియల్ రబ్బర్ వాడకం పెరిగేసరికి ఇక్కడ కూడా ఒక క్రైసిస్ వచ్చింది. కానీ ఆ క్రైసిస్ ని, ఆ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకొని మలేషియా పామాయిల్ వైపు మళ్ళింది. పామాయిల్ ఉత్పత్తిలో రికార్డులు సృష్టించి ప్రపంచానికే ఎగుమతిదారులుగా మారింది మలేషియా. వ్యూహాత్మక నిర్ణయాలు ఎట్లా మారుస్తాయి ఒక దేశ గతిని అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇవాళ మీకు తెలుసా, భారతదేశంలో హైయెస్ట్ ఆయిల్ పామ్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏదో మీకు తెలుసా? మన తెలంగాణ. కేవలం 10 ఏళ్లలో కేసీఆర్ గారి ముందు చూపుతో అందరం వరిధాన్యం మీదనే ఆధారపడితే
లాభం లేదు. మనం కూడా పంట మార్పిడి జరగాలి, మన దగ్గర కూడా వినూత్నమైన కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహించి మన భారతదేశంలో నెంబర్ 1 ఆయిల్ పామ్ ప్రొడ్యూసింగ్ స్టేట్ తెలంగాణ పరిశోధన కేంద్రాలు పెట్టాం, నర్సరీలు పెట్టాం, మొక్కలు తెప్పించాం. చెప్పుకుంటూ పోతే ఇట్లా ఎన్నో విజయాలు, 1, 2 కాదు. ఇవాళ ఎన్ని విజయాలను చెప్పాలి మీకు. మొట్టమొదటిసారి భారతదేశంలో వ్యవసాయదారులకు, రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం ఈనాటి వరకు స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ. ఇంటింటికి నల్లా పెట్టి, ప్రతి ఊరికి ప్రతి గడపకు 100% నల్లా పెట్టి, మళ్ళీ ఒకసారి మా ఆడబిడ్డలు బిందెలు కుండలు పట్టుకొని రోడ్డు మీదకి పోయే అవసరం లేకుండా చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. కరెంటు కోతలతో అల్లాడిన చోటే కరెంటు కోతలంటే ఏంటో తెలవని ఒక పరిస్థితిని సృష్టించింది తెలంగాణ. ఫ్లోరోసిస్తో, ఫ్లోరైడ్ అనే ఒక శాపంతో నడుములు ఇరిగిపోయినాయి నల్లగొండ బిడ్డలకి. అట్లాంటి నల్లగొండలో ఇవాళ ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని తరిమి కొట్టింది కేసీఆర్ నాయకత్వం. 70 లక్షల మంది రైతు కుటుంబాలకు రైతు బంధు ఇచ్చి 73,000 కోట్లు వారి ఖాతాలో వేసి ఇవాళ తెలంగాణ రైతన్న అంటే దేశం ముందు నెంబర్ 1 రైతన్నగా నిలబెట్టింది కేసీఆర్ నాయకత్వం. ఒకనాడు దగాపడ్డ ప్రాంతం ఇవాళ ధనిక రాష్ట్రమై దగదగ మెరిసింది. నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది మన ఉద్యమ స్లోగన్. నీళ్లలో ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టి అటు కృష్ణ కానీ ఇటు గోదావరి కానీ వాటిని మన బీడు భూములకు మలిపింది కేసీఆర్ నాయకత్వం. ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ నాయకత్వం. ఒక కాళేశ్వరమైన, ఒక పాలమూరు రంగారెడ్డి త్రిపుతుల పథకమైన, ఒక సీతారామ ప్రాజెక్ట్ అయినా ఇవన్నీ కూడా తెలంగాణ సోయితో, తెలంగాణ స్పృహతో, తెలంగాణ అంటే ఉండే కమిట్మెంట్ తో కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలు. అట్లాగే నిధుల విషయంలో మీకు తెలుసు, 2014లో రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన పర్ క్యాపిటా ఇన్కమ్ కేవలం 94,000 రూపాయలు. కానీ 2023 డిసెంబర్ 3 నాడు కేసీఆర్ గారు పదవి విరమణ చేసిన నాడు భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయంతో 3,47,000 రూపాయల అత్యధిక ఆదాయంతో నంబర్ 1 గా నిలబడ్డది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ఒక మాటలో చెప్పాలి అంటే we punch double our weight. We are only 2.8% of India in terms of population, but our contribution to India's GDP is more than 5.2%. అంటే ఒక 50 కిలోల బాక్సర్ 100 కిలోల కేటగిరీలో కొట్లాడితే ఎట్లా ఉంటుందో అట్లా వీఆర్ పంచింగ్ డబుల్ ఆర్ వెయిట్. మరి 1, 2 కాదు, పేరుకి తెలంగాణ 29వ రాష్ట్రం. our number is 29 in terms of number of states that have been created. కానీ ప్రోగ్రెస్ లో తెలంగాణ నంబర్ 1, తలసరి ఆదాయంలో నంబర్ 1 తెలంగాణ, GSDP వృద్ధి రేట్లో నంబర్ 1 తెలంగాణ, SOTR స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ గ్రోత్ లో నంబర్ 1 తెలంగాణ, ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 తెలంగాణ, డాక్టర్ల ఉత్పత్తిలో కూడా నంబర్ 1 తెలంగాణ. జిల్లా ఒక మెడికల్ కాలేజ్ పెట్టి నంబర్ 1. ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కూడా నంబర్ 1 తెలంగాణ. తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ 1 తెలంగాణ, మాంసం ఉత్పత్తిలో నంబర్ 1 తెలంగాణ, ఇన్లాండ్ ఫిష్ ప్రొడక్షన్స్ లో నంబర్ 1 తెలంగాణ, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ లో కూడా నంబర్ 1 తెలంగాణ. 2014 ఆగస్టులో కేసీఆర్ గారు సింగపూర్ లో ఇంపాక్ట్ అనే ఒక సదస్సులో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఉన్న కంపెనీలో ఉద్యోగం వదిలివేసి సొంత కంపెనీ స్థాపించిన వ్యాపారవేత్తలు మాతృ సంస్థల నుంచి ఎదిగేదాకా విశ్రమించకుండా పని చేస్తారు అని. అట్లాగే తెలంగాణ స్టోరీ కూడా సేమ్. దేశంలో పేరున్న పెద్ద రాష్ట్రాలను అభివృద్ధిలో వెనుకకు నెట్టేదాకా మనం విశ్రమించలేదు. ఆ రోజే కేసీఆర్ గారు సంకల్పాన్ని ప్రకటించారు, అనుకున్నది సాధించి చూపెట్టారు. ఇవాళ నేను మీకు ఒక మాట చెప్తాను. దేశంలో ఎక్కడ ఉన్నాయి ఉత్తమ గ్రామ పంచాయతీలు అంటే మొన్న ఈ మధ్యనే కేంద్ర పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. అందులో ఏం చెప్పారు, మొత్తం దేశంలో, భారతదేశంలో ఇవాళ ఎక్కడ ఉన్నాయి బెస్ట్ విలేజెస్ అంటే 30% of the villages in the list come from Telangana, which is a huge record for us. ఇంకొక మాట నేను మీ అందరికీ కూడా చెప్తూ పోతే చాలా ఉన్నాయి మన రాష్ట్రంలో ఏమేం చేసామని. గురుకులాలు పెట్టుకున్నాం, మరి అట్లాగే డాక్టర్ల తయారీ కర్మాగారంగా తెలంగాణను మార్చుకున్నాం. అన్నింటికి మించి రసమై బాలకృష్ణ గారు ఇక్కడే ఉన్నారు. తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు వారందరినీ కూడా మరి ఏ రకంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారికి పరిస్థితి ఉండేదో మీకు తెలుసు. అభివృద్ధి మాత్రమే కాదు, ఆత్మగౌరవాన్ని కూడా మరి సమవుజ్జిగా జోడెద్దుల మాదిరిగా సొంత రాష్ట్రంలో మనం ముందుకు తీసుకొని పోయినాం. ఒక సాంస్కృతిక పునరుజ్జీవం జరిగింది, కల్చరల్ రెనెసాన్స్
తెలంగాణలో సాధ్యం జరిగింది. నలుగురు కలిసిన చోట నామోషి లేకుండా మన యాసలో మన భాషలో గర్వంగా ముచ్చట్లు పెట్టుకునే స్థాయికి, అది మలేషియా అయినా ఏ ఖండాంతరంలో ఎక్కడైనా ఇవాళ గర్వంగా తెలంగాణ బిడ్డలు తమ భాషలో మాట్లాడుకునే స్థాయికి చేరుకున్నాం. ఒకనాటి విలన్లు కమెడియన్ల భాష ఈరోజు హీరోల భాషగా మారింది. తెలంగాణ నుడికి పలుకుబడి పెరిగింది అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. చివరికి ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అంటే, ఎవరైనా శంషాబాద్ విమానాశ్రయంలో దిగి హైదరాబాద్ సిటీలోకి వస్తుంటే ఆకాశాన్ని తాకే సౌదాలను చూసి నమ్మలేకపోతా ఉన్నారు. ఇది హైదరాబాద్ అయినా, ఇది మన రాష్ట్రమేనా, ఈ అనుభవం మీకు కూడా అయిందని నేను కూడా అనుకుంటా ఉన్నాను. కొద్ది కాలం తర్వాత వస్తే మీకు కూడా మీ ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు. ఒక మాట చెప్పాలంటే వాళ్ళ నగరం రూపురేఖలు కూడా మారిపోయినాయి. అంబరాన్ని తాకుతున్నాయి హైదరాబాద్లోని ఆకాశ హర్మ్యాలు, అంతరిక్షంలోకి దూసుకెళ్తున్నాయి హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే రాకెట్లు. టీ హబ్ గురించి దాకా చూపెట్టారు. టీ హబ్ నుంచి వచ్చిన ఒక స్టార్ట్అప్ స్కై రూట్, ఇంక్యుబేటెడ్ బై టీ హబ్, టుడే హస్ బికమ్ a unicorn. అంతరిక్షంలోకి రాకెట్లు పంపే మరి అద్భుతమైన స్పేస్ టెక్ కంపెనీలకు కూడా హైదరాబాదే ప్రయోగశాలగా మారింది. అట్లాగే ఇంకా చెబుతూ పోతే చాలా ఉన్నాయి. కానీ నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, మీతో నేను కోరేది ఒకటే, అభివృద్ధి జరగాలి అంటే అమోఘమైన ఆలోచనలు కావాలి. మీ మస్తిష్కమే ప్రగతికి కేంద్రం, మీ మెదడే అసలైన చిప్ సెట్. వాళ్ళ పక్కనే ఉన్నది సింగపూర్. లీ కువాన్ యూ చూపెట్టారు, సింగపూర్లో ఒక అద్భుతాన్ని చేసి చూపెట్టారు. ఇక్కడ మనం మలేషియాలో కౌలాలంపూర్లో ఉన్నాం. ఒక మహదీర్ మొహమ్మద్ ఇక్కడ మరి మలేషియా కోసం విజన్ 2020ని 1991లోనే ఆవిష్కరించారు. ఇవాళ కౌలాలంపూర్ చూసి అబ్బుర పడతా ఉన్నారు మొత్తం. అంటే దానికి కారణం నాయకత్వ పట్టిన, నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ, టెక్నాలజీ బేస్డ్ వ్యవస్థలు, ఇన్నోవేషన్ బేస్డ్ సంస్థలే వాళ్ళ ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూగోళాన్ని కుదిపేస్తున్నది, ఆంథ్రోపిక్ అల్లజడి రేపుతున్నది. ఒక మాయా ప్రపంచంలోకి పోతా ఉన్నాం మనందరం కూడా. మరి ఇవాళ పరిస్థితి చూస్తే ఆయిల్ ఉన్నవాడో అణ్వాయుధాలు ఉన్నవాడో కాదు ఇవాళ లీడర్, ఆలోచన ఉన్నవాడే లీడర్ ఈ నాలెడ్జ్ ఎకానమీలో అనే మాట మీకు గుర్తిస్తా ఉన్నాం. కొత్త ఆవిష్కరణలతో, నవ్య సాంకేతికతతో మనల్ని మనం మార్చుకోకపోతే మునిగిపోక తప్పదు. తెలంగాణకు కూడా మీ సేవలు కావాలి, తెలంగాణకు కూడా మీ సూచనలు కావాలి, తెలంగాణకు కూడా మీ గైడెన్స్ కావాలి, తెలంగాణకు కూడా ప్రవాసుల మద్దతు కావాలి. వెన్నుదన్నుగా నిలిచే మరి తెలంగాణ మెదళ్ళు మనందరికీ కూడా రేపటి తెలంగాణను ఆవిష్కరించడానికి కావాలి. ఇది వరకు ఆటో పైలట్ మోడ్లో నడిచేదేమో కార్యక్రమం, కానీ భవిష్యత్తులో ఆటో పైలట్ మోడ్ పని చేయదు. లీడర్షిప్ మేక్స్ ఎ డిఫరెన్స్. నడిపించే నాయకుడు సరైనడు లేకపోతే ఏ పని కూడా జరగదు. వాళ్ళ దేశాల మధ్యన చిప్ టెక్నాలజీలు, సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, వీటి కోసం హోరాహోరీ పోరు జరుగుతున్నది. పోటెత్తే యువ సముద్రం తెలంగాణలో, భారతదేశంలో ఉన్నది. జెన్ జీ ఇవాళ కొత్త శక్తితో, కొత్త ఉత్సాహంతో తొనికిసలాడుతున్నది. మరి ఒక నవ యువ అద్భుతమైన భారతదేశంగా 2047 సంవత్సరం కల్లా మరి మన దేశం అవతరించాలి అంటే తప్పకుండా మీ అందరి మద్దతు, మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఒక మాట మాత్రం వాస్తవం, మన వాళ్ళు మలేషియాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, యూకేలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, చాలా మంది గర్వపడుతుంటాం. మనం ఒక సత్యానాథేలను చూసుకుని, ఒక సుందర్ పిచాయిని చూసుకుని, ఒక అరవింద్ కృష్ణని చూసుకుని గర్వపడుతూ ఉంటాం. మన వాళ్ళు గ్లోబల్ సీఈఓలు అవుతున్నారండి, మన వాళ్ళు గ్లోబల్ సీఈఓలు అవుతున్నారు. కానీ మన దేశం నుండి ఎందుకు ఆవిష్కరణలు రావడం లేదు? ఒక ఇన్స్టా, ఒక వాట్సాప్, ఒక చాట్ జీపీటీ మన దగ్గర నుండి ఎందుకు రావడం లేదు? మన దగ్గర నుండి ఒక ఆంథ్రోపిక్ ఎందుకు రావడం లేదు? ఎందుకు అంటే మీకు తెలుసు, ద ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ ఆఫ్ అవర్ పొలిటీషియన్స్ అండ్ ద ఎకనామిక్ బ్యాంక్రప్సీ ఆఫ్ అవర్ సిటిజన్స్ ఇస్ ఎ డెడ్లీ కాక్టైల్. అందుకే ఎలక్షన్లు గెలవడమే పరమావధిగా. ఎలక్షన్లో గెలవడానికి కోసం అవతల ఆయన 1000 రూపాయలు ఇస్తానంటే నేను 2000 రూపాయలు ఇస్తానని జరిగే ఈ కాంపిటేటివ్ పాలిటిక్స్ ఉన్నంత కాలం కొంత నష్టం తప్పదు. కానీ డెఫినెట్ గా నాకైతే విశ్వాసం ఉంది, భారతదేశం చైతన్యవంతమైన దేశం. అందులో మన తెలంగాణ పోరాటాలకి నిలవు మన తెలంగాణ. తప్పకుండా 2023 ఎన్నికల్లో కొంత స్పీడ్ బ్రేకులు పడ్డప్పటికీ, ఈ 2.5 ఏళ్లలో కొంత నష్టం జరిగినప్పటికీ తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ అవకాశం వస్తుంది. మన తెలంగాణ తిరిగి పట్టాలెక్కుతుంది. వచ్చే 25 ఏళ్లలో తెలంగాణ ఎక్కడ ఉండాలి, ఎట్లా ఉండాలి అనే విషయంలో
కేసీఆర్ గారికి ఒక విజన్ ఉంది. వారి విజన్ ని ట్రాన్స్లేట్ చేసే శక్తివంతమైన నాయకత్వం బీఆర్ఎస్ లో ఉంది. తప్పకుండా ఇది ఒక వ్యక్తి కళలో, ఒక సంస్థ కళలో కాదు. తెలంగాణ కోసం, తెలంగాణని భారతదేశంలో ఒక లైట్ హౌస్ గా, ఒక పైలట్ స్టేట్ గా, ఒక మోడల్ స్టేట్ గా మార్చడానికి జరుగుతున్న ఒక బృహత్తర యజ్ఞం. ఉడుకు నెత్తులతో ఉరకలాడుతున్న యువత ఎవరైతే ఉన్నారో వారిని కనుక మనం ఛానలైజ్ చేయగలిగితే, వారిని కనుక సరిగ్గా వారి తెలివితేటలు సద్వినియోగం చేసుకోగలిగితే తప్పకుండా అద్భుతాలు సృష్టించవచ్చు. వాళ్ళ మీరు IPL చూస్తా ఉన్నారా లేదా? చూస్తారా? వైభవ్ సూర్యవంశీ అని ఒక పిల్లగాడు వచ్చాడు. 15 ఏళ్ళు ఆ పిల్లోడికి. బాస్ బేబీ అంటున్నారు ఆయన. మరి అట్లాంటి యంగ్ పవర్ హౌస్లు ప్రతి సెక్టర్ లో ఉన్నారు. ఒక IPL లో, క్రికెట్ లో మాత్రమే కాదు. అవకాశం ఇస్తే తప్పకుండా అందరూ కొడతారు. ఈ జెన్సీ ఏదైతే ఉందో వాళ్ళ శక్తిని, యుక్తిని సవ్యంగా వాడుకుంటే మనం కూడా అద్భుతాలు తప్పకుండా సృష్టించవచ్చు అనే విశ్వాసం నాకు ఉంది. కానీ ఇంకా చాలా జరగాలి. మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్ కావాలి. ప్రజా రవాణాలో ఈరోజు ఈ కౌలాలంపూర్లో చూసినా, సింగపూర్లో చూసినా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ స్థాయికి మనం కూడా ఎదగాలి. కౌలాలంపూర్లో స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ టనల్ సిస్టమ్ ఉంది. ఇక్కడ డెఫినెట్ గా అట్లాంటి ఉదాహరణలు మీరు మాకు తెచ్చివ్వండి. ఎట్లా మేము ఆవిష్కరించవచ్చు, ఏం చేయవచ్చు, తప్పకుండా ప్రయత్నం చేద్దాం. వాన వస్తే వరద నీటి ఛానల్ గా, మామూలు టైంలో వాహనాల మార్గంగా మల్టీపర్పస్ టనల్ అనేది ఒక వినూత్నమైన ఆలోచన. ఇట్లాంటి ఎన్నో వినూత్నమైన ఆలోచనలు మనం చేయాల్సిన అవసరం ఉంది. మలేషియాలో ఇందాక మా మిత్రులు చెప్తున్నారు, ప్రతిరోజు 10 నిమిషాలన్నా వాన పడుతుందన్నా అని చెప్తున్నారు. నిజమేనా ఇది? మరి ప్రతిరోజు వాన పడుతుంది కాబట్టి గ్రీనరీ బాగుంది, నగరం కూడా శుభ్రంగా ఉంది. కానీ ఒక అద్భుతమైన వినూత్నమైన ఆలోచన. అట్లాంటి హైదరాబాద్ లో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్, హైదరాబాద్ లో కూడా అన్టైమ్లీ రెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మరి తప్పకుండా అర్బన్ ఫ్లడింగ్ కి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. హైదరాబాద్ మాత్రమే కాదు, 51% తెలంగాణ జనాభా ఉన్నారు. వారికి శాశ్వత పరిష్కారం చూపెట్టే నాయకత్వ లక్షణం తప్పకుండా మనకుంది. కానీ సొల్యూషన్స్ కావాలి. ఆ సొల్యూషన్స్ మీ నుండి రావాలి అని నేను కోరుతా ఉన్నాను. చేసింది కొంత, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి తెలంగాణ భవిష్యత్తు కోసం మీరు కూడా తప్పకుండా కలిసి రావాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. 25 ఏళ్ళైంది బీఆర్ఎస్ పుట్టి. ఈ ఉత్సవాన్ని కూడా ఘనంగా చేసుకున్నాం. 25 ఏళ్ళైంది కదా అని విశ్రమించేది లేదు. ఆటుపోట్లను, ఒడిదుడుకులను అన్నింటినీ ఎదుర్కొన్నాం. మా నాయకుడు చెప్పేది ఒకటే, గెలిచినప్పుడు పొంగిపోకండి, ఓడిపోతే కుంగిపోకండి, జీవితంలో ఎత్తుపల్లాలు తప్పవు. మరి కానీ ఒక లక్షణం కేసీఆర్ గారికి మొదటి నుంచి ఉంది, బీఆర్ఎస్ మొదటి నుంచి ఉంది. ఎట్లా అయితే ఒక ఫినిక్స్ పక్షి బూడిద నుంచి మళ్ళీ తిరిగి లేస్తుందో తప్పకుండా అట్లా బీఆర్ఎస్ మళ్ళీ తిరిగి మీ ఆశీర్వాదంతో 2028లో తిరిగి మళ్ళీ వస్తాను. చివరికి నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. వసుదైక కుటుంబం మనది. ప్రపంచమే ఒక కుగ్రామం అని చెప్పుకుంటా ఉంటాం. గ్లోబలైజేషన్, టాలెంట్ కి వాళ్ళ రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పి మీరు మలేషియాలో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా మేధో వలస కామన్ అయిపోయింది. నైపుణ్యం ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా స్థిరపడే ఒక పరిస్థితి ఈరోజు ఉన్నది. ఈ మధ్య బ్రిటన్లో, అమెరికాలో, అన్ని దేశాల్లో ఒక కొత్త ధోరణి కనబడతా ఉన్నది. అక్కడ స్థానికులకి, బయట నుంచి వలస వచ్చిన వాళ్ళకి ఒక ఘర్షణ వాతావరణం కొంత అక్కడక్కడ కనబడతా ఉంది. మన పుట్టినిళ్ళ మీద ఎంత ప్రేమైనా ఉండవచ్చు, కానీ మెట్టినింటి వాళ్ళతో కూడా సర్దుకుపోవాల్సిన అవసరం ఉన్నది. మన ఉనికి, మన అస్తిత్వం, మన ఆచారం, మన సాంప్రదాయం కాపాడుకోండి, పాటించుకోండి, పర్వాలేదు. కానీ మన ఐడెంటిటీని ప్రకటించే విధానం అక్కడి స్థానికులకు పొరపాటును కూడా వాళ్ళ కల్చర్ను కబలిస్తున్నామనే భావన ఎన్నటికీ రానివ్వకండి. ఇందాక నాకు చాలా సంతోషం అనిపించింది. మలేషియన్ అమ్మాయిలు మన తెలంగాణ సంస్కృతిని వారు మెచ్చుకుంటూ వారు మన ట్రూప్తో సహా డాన్స్ చేస్తుంటే చాలా గర్వంగా అనిపించింది. తెలంగాణ వాళ్ళకు గొప్ప గుణం ఉంది. మనం ఎవరిని కించపరచం, ఎవరిని అవమానించం, అందరినీ ఆప్యాయంగా ఆహ్వానిస్తాం, ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటాం. అదే మీకు అసలైన శ్రీరామ లక్ష్యాన్ని మీకు గుర్తు చేస్తూ మరి ఇంతకంటే ఎక్కువ మీకు బోర్ కొట్టించకుండా నేను మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సోదరుడు మారుతి గారు, తిరుపతి గారు, వారికి సహకరించిన మన్సూర్ గారు, ఇంకా మిగతా మిత్రులు మొత్తం కోఆర్డినేషన్ కూడా చేసిన మా తమ్ముడు మాజీ శాసనసభ్యుడు గ్యాదరి కిషోర్ గారు, మహేష్ బిగాల గారు, ఇంకా పేరు పేరున ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ